హాయ్ అండి. ఈ చల్లటి సాయంత్రం పూట వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఎప్పట్లా మిరపకాయ బజ్జీ, ఆలు బజ్జీ కాకుండా ఒక్కసారి ఈ బీరకాయ బజ్జీని ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, తినే కొద్దీ ఇంకా తినాలనిపించేంత గొప్ప రుచిగా ఉంటాయండి. పిల్లలు కూడా లొట్టలేసుకొని తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 200 గ్రాముల శనగపిండి, ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వంట సోడా, అర టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ కారపొడి, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం. మనం ఒకేసారి నీళ్లు పోసి కలిపితే అది పలచనైనా అవ్వచ్చు, గట్టిగా అయినా అవ్వచ్చు. అందుకు కాబట్టి కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నామంటే మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా కలుస్తుంది. చూస్తున్నారు కదండి, మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టి బీరకాయలని కట్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 బీరకాయలని తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని చెక్కు తీసుకున్నాం. మరీ ఎక్కువ చెక్కు తీయాల్సిన అవసరం లేదండి. మనకి ఈ పీస్ ఉంది చూసారా, ఇది తీసుకుంటే సరిపోతుంది. ఇది తీయలేదనుకోండి, మనకు తినేటప్పుడు ఈ పీసుల్లాగా నోట్లోకి వచ్చేస్తాయి. ఇలా రఫ్గా ఉన్న పార్ట్ని తీసుకుంటే సరిపోతుంది. ఇలా చెక్కు తీసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకుందాం. ముందుగా చివర్లని తీసేద్దాం. నేనైతే బీరకాయ సన్నగా ఉంది కాబట్టి నేను ఇలా నిలువుగా కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా కట్ చేసుకున్నాం. చూసారా, నాకు ఇలా కట్ చేసుకుంటే 4 పీసులు వచ్చినాయి. ఇలాగే మొత్తం కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. బజ్జీలు వేసుకోవడానికి మనకు ఆయిల్ ఇక్కడ రెడీగా ఉందండి. మనం ఎప్పుడైనా కూడా బజ్జీలు వేసేటప్పుడు ఆయిల్ని మీడియంగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పిండిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కని నిండుగా ఇలా ముంచేసి 2 వేలతో ఇలా తీసుకొని మెల్లిగా ఆయిల్లో వదులుకోవాలి. ఇంతేనండి, బీరకాయ బజ్జీలు వేయటం చాలా సులువు. చూస్తున్నారు కదా, ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు కదల్చకుండా కాల్చుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బజ్జీలు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా బజ్జీలు వేసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా ఒక 2 నిమిషాలు కదల్చకుండా కాల్చుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే వేసి పెట్టుకున్న ఈ బజ్జీలను కూడా వేసుకొని ఇలా కిందికి పైకి టర్న్ చేసుకుంటూ మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు కాల్చుకుందాం. చూస్తున్నారు కదా బజ్జీలు ఎలా పొంగినాయో. మనము పిండిని కలిపే విధానాన్ని బట్టి మనకు బజ్జీలు అన్నటివి వస్తాయండి. మనం మరీ పల్చగా పిండిని కలుపుకుంటే కనుక ఆయిల్ లాగేస్తాయి, గట్టిగా కలుపుకుంటే కనుక ఉడకదు. మనం పర్ఫెక్ట్గా ఇలాగ కొద్దిగా నీళ్ళు వేసుకుంటే ఇలా కలుపుకొని బజ్జీలు వేసుకుంటే చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, ఎంత పొంగాయో బజ్జీలు. ఇదండి బజ్జీలు చేసే సరైన పద్ధతి. ఇంకోటి ఏంటంటే, మనం స్టవ్ని ఫ్లేమ్ కూడా లో ఫ్లేమ్లో పెట్టామంటే ఉడకదు, హై ఫ్లేమ్లో పెడితే కనుక కలర్ వచ్చేసిద్ది, ఉడకదు. కాబట్టి మనం బజ్జీలు కాల్చుకునేటప్పుడు మొదటి నుంచి చివరి దాకా కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. అప్పుడే మనకు బజ్జీలు అన్నవి లోపలికంట ఉడికి తినేటప్పుడు కమ్మగా ఉంటాయి. చూస్తున్నారు కదండి, బజ్జీలన్నీ మంచి బంగారు వర్ణంలోకి వచ్చాయి. ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదా, నాకు ఈ బజ్జీలని ఫ్రై చేసుకోవడానికి 10 నిమిషాలు టైం పట్టిందండి.
చూస్తున్నారు కదండి బజ్జీలు ఎంత నిగనిగలాడుతున్నాయో. మనం బజ్జీలు పర్ఫెక్ట్గా రావాలంటే మనం పిండి కలుపుకునే విధానంలోనూ మన ఆయిల్ వేడి పెట్టుకునే విధానంలోనే ఆధారపడి ఉంటుంది. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.